మీరు ఒక నమ్మకమైన వీడియో ఎడిటర్ కానీ లేకపోతే ఈజీగా వాడుకునేలాగా ఒక వీడియో ఎడిటర్ కానీ చూస్తున్నారా? అయితే మీరు మైక్రోసాఫ్ట్ వారి క్లిప్చాంప్ వీడియో ఎడిటర్స్ ట్రై చేయాల్సింది. నమస్కారం, నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్న శ్రీటెక్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ క్లిప్చాంప్ వారి వీడియో ఎడిటర్స్ అసలు దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దాని లక్షణాలు ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను క్లిప్చాంప్ అనే వెబ్సైట్కి వెళ్తున్నాను. ఇది మనం రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి బ్రౌజర్లో వాడుకోవచ్చు, లేదా మీ దగ్గర విండోస్ 10 ఉందంటే కనుక విండోస్ 10లో కూడా మీరు వాడుకోవచ్చు. సో clipchamp.com అనే వెబ్సైట్కి వెళ్ళాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది వాళ్ళ వెబ్సైట్. సో మనది తెలుగు ఛానల్ కాబట్టి తెలుగులో మార్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, త్వరగా సులభంగా వీడియో ఎడిటర్స్ కావాలంటే అది మన మైక్రోసాఫ్ట్ వారి క్లిప్చాంప్ అని చెప్తున్నారు. ఇది మన మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఒక యాప్ లాగా కూడా మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు స్టార్టింగ్ నేను బ్రౌజర్లో నుంచి ట్రై చేస్తా అంటే అది కూడా ఉంది. సో నార్మల్గా మీరు లాగిన్ అయ్యి మీరు ట్రయల్ అనేది చేయొచ్చు. దీంట్లో మనకి ఏమేమి చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక బిగినర్ గైడ్ అనమాట. సో రానున్న వీడియోలో మనం ఒక్కొక్క లక్షణాలని మనం చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో లక్షణాలు చూస్తే మనకి వీడియో ఎడిటర్గా పనిచేస్తుంది, కెమెరా రికార్డర్గా పనిచేస్తుంది, స్క్రీన్ రికార్డరు, టెక్స్ట్ టు స్పీచ్, మనం ఏదైనా టైప్ చేస్తే దాన్ని స్పీచ్గా కన్వర్ట్ చేసేది, బ్రాండ్ కిట్, కొత్తగా ఏదైనా బ్రాండ్ స్టార్ట్ చేయడం అనుకునే వాళ్ళకి బ్రాండ్ కిట్ అనేది ఇస్తున్నారు. అలాగే క్రోమాకి అంటే గ్రీన్ స్క్రీన్ ఏదైనా పెట్టుకుని దాన్ని బ్యాక్గ్రౌండ్ మార్చడం ఇలాంటివి కూడా చేయొచ్చు అంటున్నారు. వీడియో ఓవర్లే, ఒక వీడియో పైన ఇంకో వీడియో పెట్టడం, అలాగే వీడియోని ట్రిమ్ చేయటం, యానిమేటెడ్ జిప్ మేకర్, వీడియో క్రాపర్, వీడియోని క్రాప్ చేయటం అంటే సైజెస్ మనం రెడ్యూస్ కానీ ఇంక్రీజ్ కానీ చేయటం, అలాగే వీడియో రీసైజర్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ చేయటం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళు ఎనేబుల్ చేశారు. సో ఏఐ వీడియో ఎడిటింగ్ అన్నారు. సబ్ టైటిల్ జనరేటర్, మన ఏదైనా వీడియో చూస్తాం కింద సబ్ టైటిల్ వస్తుంది కదా, అలాంటివి కూడా జనరేట్ చేయొచ్చు అంటున్నారు. సో ఇది మనకి బోత్ ఫ్రీ వర్షన్ పెయిడ్ వర్షన్ వస్తుంది. మనకి ఫ్రీ వర్షన్లోనే చాలా వరకు అన్ని కవర్ అయిపోతుంది. మీరు ఒకవేళ దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి, కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే 4K ఎడిటింగ్ అలాంటివి చేయాలంటే మీరు పెయిడ్ వర్షన్కి వెళ్ళచ్చు. పెయిడ్ వర్షన్ మనకి ఆల్మోస్ట్ 9,000 వస్తుంది పెర్ ఇయర్. కానీ బిగినర్కి ఫ్రీ సరిపోతుంది. సో మనం దీంట్లో ఏమేమి చేయొచ్చు అనేది కూడా ఇక్కడ రాస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు, టిక్టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, పింట్రెస్ట్ వీడియోస్, అలాగే ఫేస్బుక్ యాడ్స్ చేయొచ్చు, ప్రోమో వీడియోస్, గేమింగ్ వీడియోస్, ఏదైనా మీమ్స్, పవర్ పాయింట్ స్లైడ్ వ్యూస్, టెంప్లెట్స్, అలాగే ఏదైనా స్టాక్ లైబ్రరీ. సో ఇవన్నీ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో దీనికి వాళ్ళు నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఒక బ్లాగ్ ఇచ్చారు, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అలాగే వాళ్ళ కమ్యూనిటీ కూడా ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే మనకు దీంట్లో అడగచ్చు. సో అలాగే మనకి సపోర్ట్ కూడా ఉంది. సో ప్రైసింగ్ నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇదనమాట. సో ఇంకా కిందకెళ్తే మనం ఇక్కడ ఆటో క్యాప్షన్స్ గురించి చెప్పారు. 140కి పైగా భాషల్లో మనం ఇది ఆటో క్యాప్షన్ జనరేట్ చేయొచ్చు అన్నారు. ఇది చాలా మంచి విషయం. నిజంగా దీన్ని మనం ట్రై చేసి ఆ డెమో కూడా చూద్దాం. అలాగే కింద చూస్తే టెక్స్ట్ టు స్పీచ్, మనం మాట్లాడిన తర్వాత మనం టైప్ చేసిన తర్వాత టెక్స్ట్ టు స్పీచ్, మనం ఇక్కడ టైప్ చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా మనకు కావాల్సిన లాంగ్వేజ్లో అది మార్చుద్ది. వాయిస్ స్టైలు, వాయిస్ ఏ పిచ్లో ఉండాలి, ఫీమేల్ వాయిస్ ఉండాలా, మేల్ వాయిస్ ఉండాలా, ఇవన్నీ మనం చేయొచ్చు అని చెప్తున్నారు. సో దాంతోపాటు వీడియోని రీసైజ్ చేయటం, రేషియోస్ మార్చడం, 16:9, 9:16 అలాగే రేషియోస్ మార్చడానికి. సో దీంతోపాటు స్పీకర్ కోచ్ అని ఒకటి ఇస్తున్నారు. ఇది ఏంటంటే మనం ఎప్పుడన్నా వాయిస్ రికార్డింగ్ చేసినప్పుడు మన పిచ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది,
మన ఇంప్రూవైజేషన్ చేయాలా లేదా అలాంటిది కూడా ఇది ఒక సజెషన్ లాగా మనకు ఒక కోచ్ లాగా మనకు ఒక ఇంప్రూవైజేషన్స్కి అవకాశం ఇచ్చేలాగా ఇది ఒకటి పెట్టారు. సో అది ఏంటంటే మన వీడియో పెట్టంగానే మన వాయిస్ని రికగ్నైజ్ చేసి దాంట్లో పిచ్ ఎలా ఉంది అనేది గమనించి మన సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి రాయల్టీ ఫ్రీ ఎలిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకి ఈ గ్రాఫిక్స్ చూడొచ్చు మీరు, అలాగే కొన్ని ఫిల్టర్స్, టెంప్లెట్స్ ఇవన్నీ ఏంటంటే రాయల్టీ ఫ్రీ, మనకి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ రాకుండా వీళ్ళు డిఫాల్ట్గా కొన్ని టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూసిన చాలా వరకు ఫ్రీ ఆప్షన్స్లో మనకి వాటర్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ దీంట్లో క్లిప్చాంప్లో వాళ్ళు 1080p రెజల్యూషన్ మనం వాడగలిగితే కనుక దీంట్లో ఉచితంగా ఎలాంటి లిమిట్ లేకోకుండా వాటర్ మార్క్ లేకుండా ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాటర్ మార్క్ లేకుండా పరిమిత వీడియో సృష్టించండి అని చెప్తున్నారు. సో ఇందాక మనం మాట్లాడుతుంటే ఇది బ్రౌజర్లో మనం ఒక యాప్ లాగా వాడుకోవచ్చు, అలాగే డెస్క్టాప్ యాప్గా వాడచ్చు, మొబైల్లో కూడా ఇది అవైలబుల్ ఉంది యాప్ స్టోర్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరికి వీడియో ఎడిటింగ్ అని చెప్తున్నారు. సో సృష్టికర్తలకు అంటే కంటెంట్ క్రియేటర్స్కి డెఫినెట్గా ఇది ఉండాల్సింది, అలాగే వ్యాపార ఉపయోగానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యావేత్తల కంటే ఎడ్యుకేటర్స్, స్టూడెంట్స్కి వాళ్ళకైతే ఇది తప్పనిసరి. అలాగే మిలియన్ కొద్ది యూజర్స్ ఆల్రెడీ ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే వీళ్ళ ట్రైనింగ్ సెంటర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మెనూలో ఆప్షన్ ఇచ్చారు, శిక్షణా కేంద్రం అని. సో ఇది బేసిక్ వీడియోస్ మీకు అందిస్తుంది. దీనివల్ల మీరు దేని మీద డిపెండ్ అవ్వకోకుండా మీరు ఈ వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ అండ్ కెమెరా రికార్డింగ్ ఎలా చేయాలనేది, అలాగే బ్రాండ్ కిట్ ఇందని మనం మాట్లాడుకున్నది, బ్రాండింగ్ ఒక లోగో క్రియేషన్ నుంచి ఒక బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది మొత్తం ఇలాగా ఇచ్చారు వీడియోస్. అలాగే టెక్స్ట్ టు స్పీచ్ మనం టైప్ చేసిన తర్వాత అది ఎలాగా మాటల్లో రూపొందించాలనేది కూడా ఇలా వీడియో ఇచ్చారు. అలాగే క్రోమాకి మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రీన్ స్క్రీన్ రిమూవల్ ఎలా చేయాలనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తున్నాను మీకు. సో దీంతో పాటు మనకి ఇది అనుసంధానం కూడా ఉంది, వన్ డ్రైవ్తో కానీ, డ్రాప్ బాక్స్ కానీ, లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్తో కానీ అనుసంధానం అయ్యే ఉంది ఇది. ఒకవేళ మీరు వీడియో క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్లో కానీ పోస్ట్ చేయాలంటే దీంట్లో వచ్చిన ప్లగ్ఇన్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి యూట్యూబ్ వీడియోస్ వెళ్తే, సో ఇక్కడ ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ప్రో వంటి యూట్యూబ్ వీడియోలను సృష్టించండి అని చెప్తున్నారు. సో ఇలాగా మనకి ఓవర్లే చేసి చేయొచ్చు అంటున్నారు. విజయం కోసం సెటప్ పొందండి అంటున్నారు. సో మన వీడియోస్, షార్ట్స్, యూట్యూబ్ వీడియోస్, అదే కాకుండా మనకి వ్లాగ్స్ చేయడానికి ఒక ఐడియాస్, అలాగే అన్బాక్సింగ్ వీడియోస్కి, ట్రావెల్ వ్లాగ్స్కి, ఇలా అన్నిటికీ వాళ్ళు ఒక టిప్స్ లాగా ఇస్తున్నారు ఎలా చేయాలనేది. దాంతోపాటు మనకి టెంప్లెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, రెడీమేడ్ టెంప్లెట్స్. సో ఇక్కడ చూడవచ్చు మీరు వీడియో టెంప్లెట్స్ ఇక్కడ ఇస్తున్నారు ఇలాగా. దాంతోపాటు మన వ్యాపారానికి కూడా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా టిప్స్ ఇస్తున్నారు. డెమో వీడియోలు, మళ్ళీ తెర వెనుక వీడియోలు, సృజనాత్మక ప్రోమో వీడియోస్, అలాగే ఆన్లైన్లో వెబ్ రికార్డింగ్ ఎలా చేయాలి, వీడియో కోసం వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, అలాగే వీడియోలో మనకి మోషన్ టైటిల్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు మొత్తం ఎగ్జాంపుల్స్ తోటి వీళ్ళు ఇచ్చారు. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, తరచూ మనం అడిగే ప్రశ్నల గురించి కూడా వాళ్ళు జవాబులు పెట్టారు. సో అదేవిధంగా మనకి టిక్టాక్ వీడియోస్కి, ఫేస్బుక్ యాడ్స్కి, ఒక్కొక్క సెక్షన్స్కి వాళ్ళు డీటెయిల్డ్గా ఏమేమి చేయొచ్చు అనేది చాలా క్లుప్తంగా ఎగ్జాంపుల్స్ టెంప్లెట్తో పాటు ఇచ్చారు. సో ఇవన్నీ మీరు 1 by 1 చూడొచ్చు.
సో ఇదండి క్లిప్చాంప్ మైక్రోసాఫ్ట్ తదుపరి వీడియో ఎడిటర్ గురించి ఒక చిన్న ఇంట్రో, ఒక చిన్న బిగినర్ గైడ్ అని చెప్పచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు మన ఛానల్లో 1 by 1 వస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా మనం లాగిన్ అవ్వాలి, ఎలా మన వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్నీ అయిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన యూట్యూబ్లో ఎలాగ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం క్లుప్తంగా 1 by 1 చూద్దాం. సో ఈ వీడియోలో ఇంతవరకే. ఈ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ సెలవు.